ఈరోజు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలో ఒక పండుగ వాతావరణంగా ఉంది. ప్రతి గ్రామంలో బీసీ నాయకులతో సహా తెలంగాణ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి, కాంగ్రెస్ సర్కార్కు పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు జరుపుతున్నారు. రిజర్వేషన్ సంఖ్య పెంచినారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 20% బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబల్ అంటే 42% రిజర్వేషన్ అయింది. 22 నుంచి 42 అంటే 20% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మనందరికీ తెలుసు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, జిస్కి జితనీ ఆబాదీ ఉస్కే ఉత్నీ హిస్సేదారీ. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ టైం క్యాస్ట్ సర్వే చేపించిన తర్వాత తెలంగాణలో బీసీ ఒక సర్వే ముందుకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డిలో జరిగిన ఎలక్షన్లప్పుడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలోనే జరిగింది. ఈ కామారెడ్డిలో అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు, నేను ఆ డిక్లరేషన్లో ప్రెసిడెంట్ ఉన్నాను. డిక్లరేషన్ కామారెడ్డి నా ఊరిలో, నా ఇంట్లోనే డిక్లరేషన్ తయారై అక్కడ చేసినందుకు నేను ఇంకా ఖుషి మహసూస్ కర్రు కే నా ఇంట్లో తయారైంది, నా దగ్గరనే కూర్చొని అక్కడి నుంచి పోయి పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినాం. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42%. దానికి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది.